చేయాలో చూసేద్దాము. ముందుగా అయితే చికెన్ని బాగా కడిగేసి పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసి బాగా వేడెక్కనివ్వాలి. తర్వాత వీడియో ఫ్రేమ్లో పెట్టుకొని ఆ వీడియోలో చూపించిన విధంగా జల్లిగంటతో వేసేసుకోవాలి. చికెన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే బాగా రెడ్డిష్ కలర్ వచ్చేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే మంచిగా క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాను. మళ్ళీ దాని తర్వాత అవి బాగా వేపి ఒకటేసారి పక్కన పెట్టుకోవాలి. ఇలాచి వెల్లుల్లి తీసేసుకొని అవి మంచిగా మిక్సీకి వేసుకోవాలి. రెండు సపరేట్ పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం బాణీలో ఆయిల్ వేసేసుకొని వెల్లుల్లి పేస్ట్ బాగా వేపాలి. అది చల్లారేంతసేపు వెయిట్ చేయాలి. దాని తర్వాత మనకు కావాల్సిన ఉప్పు, కారం ఏదైతే పౌడర్ తీసుకున్నామో అవన్నీ రెడీగా పెట్టుకోవాలి. వెల్లుల్లి పేస్ట్లో ఒక 4 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి. అది మొత్తం చల్లారినాకనే వేసుకోవాలి. దాని తర్వాత సాల్ట్ వేసుకొని బాగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఏదైతే మనం ఫ్రై చేసామో దాంట్లో ఆ కారం అంతా కలిపేసి ఒక 3 or 4 లెమన్స్ గింజ లేకుండా చూసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్గా చికెన్ ఫ్రై అయిపోతుంది.